నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ మిత్రమా. టర్కీ దేశంలో ఒక కడు పేదవాడు ఉండేవాడు. వాడు ఎంత కటిక దరిద్రుడు అంటే వాడికి జనం మొహం చూడటానికి కూడా ధైర్యం ఉండేది కాదు. కానీ వాడి మనసులో మాత్రం ధనికులకు ఉండవలసిన కోరికలు అన్నీ ఉండేవి. వాటిని గురించి వాడు కలలు కంటూ ఉండేవాడు. ఒకనాడు వాడు ఒక కాఫీ దుకాణంలో ఒక మూల కూర్చుని ఉండగా స్నానశాలకు పోతే ఎంత సుఖంగా ఉంటుంది అని అనిపించింది. వాడు తిన్నగా స్నానశాలకు వెళ్ళి తన బట్టలు విప్పేశాడు. స్నానశాలలో తనతో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నట్టు వాడికి తోచింది. స్నానశాల మనుషులు క్షణక్షణము ఆ మనిషికి షర్బతులు ఇతర పానీయాలు ఇచ్చి సేవలు చేస్తూ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. పేదవాడు లోపలికి తొంగి చూసి ఆ మనిషి ముమ్మూర్తిలా తనలాగే ఉండటం గమనించాడు. ఆ మనిషి స్థానం తాను ఆక్రమిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చి నౌకర్లు ఎవరూ లేని సమయంలో పేదవాడు లోపలికి వెళ్ళి ఆ మనిషి కట్టుకున్న తువ్వాలు లాగేసి ఆ మనిషిని నీళ్ళ తొట్టిలో పడేసి ఆ తువ్వాలను తాను చుట్టుకుని ఆ మనిషి స్థానంలో కూర్చున్నాడు. ఇంతలో తిరిగి వచ్చిన స్నానశాల మనుషులు పేదవాడికి సమస్త మర్యాదలతో స్నానం చేయించి మేలు రకం అంగీ కప్పి వెలుపల గదికి తెచ్చారు. అక్కడ ధనికుడి మనుషులు రకరకాల దుస్తులతో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చప్పున ముందుకు వచ్చి ఆ పేదవాడికి బట్టలు తొడిగి బరువైన దీనారాల సంచి చేతికిచ్చారు. పేదవాడు దుస్తులు ధరించడం పూర్తి చేసి సంచి నుంచి 3 దీనారాలు తీసి స్నానశాల మనుషులకు ముగ్గురికి తలా ఒకటి ఇచ్చాడు. స్నానశాల వాళ్ళు సగౌరవంగా అతని వెంట బయటికి వచ్చారు. బయట పేదవాడి కోసం గుర్రం ఒకటి సిద్ధంగా ఉన్నది. నౌకర్లు వాడిని గుర్రం ఎక్కమన్నారు. పేదవాడికి కంపరం పుట్టింది. కానీ గుర్రం ఎక్కనంటే నిజం తెలిసిపోతుందని వాడు దాని మీదేకి దాని ఇష్ట ప్రకారం పోనిచ్చాడు. గుర్రం తిన్నగా వెళ్ళి ఒక దివ్యమైన ఇంటి ముందు ఆగింది. నౌకర్లు పరిగెత్తుకుంటూ వచ్చి తలుపులు తెరిచారు. వాళ్ళ సహాయంతో వాడు గుర్రం దిగి లోపలికి వెళ్ళి దిగ్భ్రమతో లోపలంతా కలయి చూశాడు. తమరు తమ గదికి వెళ్తారా లేక అంతఃపురానికి వెళ్తారా అని వాడిని నౌకర్లు అడిగారు. నా గదికే పోతాను అన్నాడు పేదవాడు. మరికొంచెం సేపటికి నౌకర్లు వచ్చి భోజనం తమరి గదిలో చేస్తామంటారా లేక అంతఃపురంలో చేస్తారా అని అడిగారు. ఇక్కడికే తీసుకురండి అన్నాడు పేదవాడు. భోజనమైన కొంతసేపటికి ఒక నౌకరు వచ్చి వేళ మించిపోయింది, తమరు అంతఃపురానికి వెళ్తారా అని అడిగాడు. ఇప్పుడే వెళ్తున్నాను అన్నాడు పేదవాడు. నౌకరు సలాం చేసి వెళ్ళిపోయాడు. అయితే పేదవాడికి ఎటు పోవాలో తెలియక కంగారు పుట్టుకొచ్చింది. వాడు అనేక ద్వారాలు తెరిచి చూసిన మీదట అంతఃపురంలో ఆడవాళ్ళు ఉండే గది తలుపు దొరికింది. ఆ ఇంటి యజమానురాలు చాలా చక్కనిది. వాడు రావటంతోనే ఆమె లేచి ఎదురు వచ్చింది. ఆమెను చూడగానే పేదవాడు కొయ్యబారిపోయి కాలు కూడా కదిలించలేకపోయాడు. ఆమె వాడిని తీసుకుపోయి తన సరసనే కూర్చోబెట్టుకుని సంభాషణ మొదలుపెట్టింది. వాటికి భయంతో గుండె గుబ్బగుబ్బలాడుతున్నది. చూడండి, మొన్న ఒక స్నేహితురాలు మన ఇంటికి వచ్చినప్పుడు మీ పేరు అడిగింది. నమ్ముతారో నమ్మరో కానీ నాకు చచ్చినా మీ పేరు జ్ఞాపకం రాలేదు. ఇప్పటికీ నాకు మీ పేరు జ్ఞాపకం రావటం లేదు. మీరేమీ అనుకోక మీ పేరు చెబుదురు అన్నదామె. పేదవాడికి చాలా పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇంతకాలం మనం కాపురం చేశాం కదా, నా పేరు ఎలా మర్చిపోయావు అన్నాడు వాడు. వాడు తన పేరు చెప్పే తీరాలని ఆమె పట్టుబట్టింది. వాడు తనకు తోచిన పేర్లన్నీ చెప్పాడు. వాడు అబద్ధమాడుతున్నట్టు బయటపడింది. ఆ స్థితిలో వాడు తాను చేసిన పాడు పని విధిగా బయట పెట్టవలసి వచ్చింది. నన్ను క్షమించండి అని వాడు ఆమెను ప్రాధేయపడ్డాడు. సరే, నిన్ను క్షమిస్తాను, కానీ నా భర్త రాజుగారి ప్రధాన కథకుడు. అతని కోసం ఏ క్షణానైనా కబురు రావచ్చు. అప్పుడేం చేస్తావు అన్నదామె. ఆమె మాట పూర్తి కాకమునిపే రాజుగారి నుంచి పిలుపు వచ్చింది. పేదవాడు వణికిపోతూ ఆమె కేసి తిరిగి ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు. ఆమె ఇలా చెప్పింది. రాజుగారి ముందు 2 ఆసనాలు ఉంటాయి. ఒక దాని మీద ముత్యాల దండ ఉంటుంది, రెండో దాని మీద బంగారు దండ ఉంటుంది. నువ్వు ముత్యాల దండ మెడలో వేసుకుని బంగారు దండ చేత పుచ్చుకొని రాజుగారిని మిత్రమా అని సంబోధించి కథ చెప్పాలి అన్నది. రాజు పంపిన మనుషుల వెంట వాహనంలో పేదవాడు రాజభవనానికి వెళ్ళాడు. రాజభవనం చూస్తుంటేనే వాడికి ముచ్చెమటలు పోశాయి. రాజుగారి సమక్షంలోకి వెళ్ళాక చేసేది లేదు కనుక ముత్యాల దండ మెడలో వేసుకుని బంగారు దండ చేత పట్టుకుని వాడు మిత్రమా అన్నాడు. ఇంతలో వాడికి మెలకువ వచ్చి జరిగినదంతా కల అని తెలుసుకున్నాడు. వాడు కాఫీ దుకాణంలో మూలనే ఉన్నాడు. తన చింకి బట్టలు చూసుకుని వాడు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. కథ సమాప్తం. రెండో కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న పజిల్.
గోపి వయస్సు ఎంత? మరో 3 ఏళ్లకు గోపి వయస్సు ఎంత ఉంటుందో దాన్ని 3 పెట్టి హెచ్చించి 3 ఏళ్ల క్రితం అతని వయస్సును కూడా అలాగే 3 పెట్టి హెచ్చించినట్టయితే ఆ 2 సంఖ్యలకు గల తేడా ఇప్పటి గోపి వయస్సు. ఇప్పుడు చెప్పండి, గోపి వయస్సు ఎంత? హలో, జవాబు కనుక్కోగలిగారా? మరి చెప్పేయమంటారా? ఇప్పుడు గోపి వయస్సు 18 సంవత్సరాలు. కావాలంటే లెక్క సరి చూసుకోండి, మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ. రెండవ కథ, పారిణి యుక్తి. ఒక ఊళ్ళో వీరయ్య, కోటయ్య అనే 2 స్నేహితులు ఉండేవాళ్ళు. ఒకసారి వీరయ్య 4 రోజుల పాటు గ్రామాంతరం వెళ్ళవలసి వచ్చింది. అందుచేత అతను తన పాడి ఆవును కోటయ్య ఇంటికి తోలుకుపోయి, కోటయ్య, 4 రోజుల పాటు నేను తప్పనిసరిగా పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. ఈ 4 రోజులు నా ఆవును కాస్త కనిపెట్టి ఉండు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. ఈ భాగ్యానికైనా మా ఆవుతో పాటు ఇది కూడా దొడ్లో ఉంటుందిలే అన్నాడు కోటయ్య. వీరయ్య నిశ్చింతగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కోటయ్య 2 ఆవులకు సరిపడే మేత వాటి ముందు పడేసి తన పని మీద తాను ఉండిపోయాడు. తిండి పుష్టి గల వీరయ్య ఆవు గబగబా ఆ వేసిన గడ్డిలో 3 వంతులు తినేసి కోటయ్య ఆవుకు చాలకుండా చేసింది. అందుచేత కోటయ్య తన ఆవును పాలు పితకడానికి ప్రయత్నించేసరికి అది తన్నింది. కానీ వీరయ్య ఆవు మాత్రం తన ఆవు మామూలుగా ఇచ్చే పాల కన్నా రెట్టింపు పాలు ఇచ్చింది. ఇది చూడగానే కోటయ్యకు ఆ ఆవును సొంతం చేసుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది. ఆ రాత్రే అతను వీరయ్య ఆవును 2 మైళ్ళ దూరాన ఉన్న తన బంధువుల ఇంట ఉంచి వచ్చేశాడు. కొంతకాలం దాన్ని బంధువుల ఇంటనే ఉంచి ఆ తర్వాత తీసుకొచ్చి సంతలో కొన్నట్టు చెబుదామని అతని ఉద్దేశం. వీరయ్య పొరుగురు నుంచి తిరిగి వస్తూనే కోటయ్య ఇంటికి వెళ్ళాడు. ఈ 4 రోజులు అతని ప్రాణాలన్నీ తన ఆవు మీదే ఉన్నాయి. అతను కోటయ్య వేసిన కుర్చీలో కూర్చుంటూనే, నీ మేలు మర్చిపోలేని కోటయ్య, నా ఆవును భద్రంగా చూశావు కదా అన్నాడు. కోటయ్య ముఖం విచారంగా పెట్టి, ఏం చెప్పమంటావు వీరయ్య? చెప్పాలంటే నాకు నోరు రావటం లేదు. నీ ఆవు మొన్నటిదాకా బుద్ధిగానే ఉన్నది. దానికి మేత వేశాను, నీళ్లు పోశాను, పాలు తీయబోతే మటుకు దగ్గరికి రానియలేదు. పోనీలే అని ఊరుకున్నాను. నిన్న పొద్దున చూతును కదా, ఆవులేదు. కట్టుతాడు తెగి ఉన్నది. ఈ రాత్రి వేళ తెంచుకుని పారిపోయి ఉంటుంది ఎక్కడికోను అన్నాడు. కోటయ్య అబద్ధం చెప్పాడని వీరయ్య గ్రహించాడు. కానీ పైకి మటుకు, పోనీలే కోటయ్య, ఏం చేస్తాం, అలవాటు లేని చోటు కదా, అందుకే అది అలా చేసి ఉంటుంది. మరి నే వస్తా అని ఇంటికి వెళ్ళిపోయాడు. వీరయ్యకు ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది. తన ఆవును తాను తిరిగి సంపాదించాలి. కానీ కోటయ్య దొంగ అన్నది బయటపెట్టి అతని మనసును బాధించకూడదు. అందుకని అతను తెలివిగల తన స్నేహితుడిని ఒకడిని సలహా అడిగాడు. ఆ స్నేహితుడు బాగా ఆలోచించి ఒక యుక్తి చెప్పాడు. వీరయ్య దాన్ని అమలు చేశాడు. ఆ రోజు ఆదివారం. ఆ రోజు రాత్రి 2 ముసుగు మనుషులు వచ్చి కోటయ్య తలుపు తట్టారు. వాళ్ళు వీరయ్య స్నేహితుడు ఏర్పాటు చేసిన మనుషులే. అర్ధరాత్రి వచ్చిన ఆ మనుషులను చూసి కోటయ్య భయపడ్డాడు. సిద్ధంగా ఉందా? వెంటనే ఇచ్చేయి, వెళ్ళిపోవాలి అన్నారు వాళ్ళు కోటయ్యతో. వాళ్ళు దొంగలు అని నిర్ధారణ చేసుకుని ప్రాణాలు బిగపట్టుకుని కోటయ్య తాను దాచుకున్న డబ్బంతా తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. ఇది కాదు, పేడపెట్టె తీసుకురా అన్నారు వాళ్ళు. పేడపెట్టె ఏమిటి అన్నాడు కోటయ్య. నీకు తెలీదా? వీరయ్య ఆవు వేసిన పేడ ఒక పెట్టెలో వేసి 1 రోజల్లా ఉంచితే అది బంగారం అవుతుంది. ఆ పెట్టె ఇలా అయ్యి అన్నారు ముసుగు మనుషులు. వెంటనే కోటయ్య, బాబు, ఇప్పుడు నా దగ్గర లేదు, రేపు రాత్రి తప్పకుండా ఇస్తాను అన్నాడు. మాట తప్పావో జాగ్రత్త, నీ పని చూస్తాం అని వాళ్ళు కోటయ్యని బెదిరించి వెళ్ళిపోయారు. కోటయ్య బతుకు జీవుడా అని తలుపు వేసుకున్నాడు. అతను తెల్లవారక ముందే బంధువుల ఇంటికి వెళ్ళి వీరయ్య ఆవును తెచ్చి వెనక గదిలో దాచి ఉంచాడు. దానికి మేత నీరు పెట్టి అది పేడ ఎప్పుడు వేస్తుందా అని కాచు కూర్చున్నాడు. అది పేడ వేయగానే దాన్ని భద్రంగా ఒక పెట్టెలో పెట్టి మూత పెట్టాడు. ఆ రాత్రి ఆ 2 మనుషులు మళ్ళీ వచ్చి పెట్టె తీసుకున్నారు. వీరయ్య మీకు ప్రతిరోజు ఇలానే ఇస్తాడా అని కోటయ్య వాళ్ళను అడిగాడు. లేదు, ప్రతి ఆదివారం రాత్రి ఇస్తాడు అని వాళ్ళు వెళ్ళిపోయారు. వీరయ్య ఆవు వేసే పేడతో తన అదృష్టం పండిందని కోటయ్య ఉప్పొంగిపోయాడు. కానీ మర్నాడు తెల్లవారుతూనే వీరయ్య కోటయ్య ఇంటికి వచ్చి కబుర్లు చెబుతూ కూర్చున్నాడు. వీరయ్య వెళ్ళగానే ఆవుకు మేత వేద్దామని చూస్తున్నాడు కోటయ్య. కానీ వీరయ్య మాత్రం వెళ్ళే ధోరణిలో లేడు. ఆవుకు మేత వేసే సమయం మించిపోతూ ఉండడంతో అది అరవసాగింది. వీరయ్య చివాలను లేచి, కోటయ్య,
ఇదిగో నా ఆవు వచ్చేసినట్టుంది, అరుస్తోంది అంటూ కోటయ్య ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాడు. ఇదే సమయం అనుకుని కోటయ్య లోపలికి వెళ్ళి వెనక తలుపు తెరిచి వీరయ్య ఆవును పెరట్లోకి తోలేశాడు. కోటయ్య, నా ఆవేనయ్యా అంటూ వీధిలోంచి కేక పెట్టాడు వీరయ్య. కోటయ్య బయటికి వచ్చి రాణి నవ్వుతూ, బంగారం లాంటి ఆవు తిరిగి వచ్చింది, అదృష్టవంతుడివి అన్నాడు. ఆవు పోయినందుకు దుఃఖంగా ఉన్నా తన మీద దొంగతనం పడనందుకు కోటయ్య సంతోషించాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి వచ్చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.